మరోసారి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ వివాదం తెరపైకొచ్చింది. కొన్నాళ్లుగా జీడిమెట్లలోని సర్వే నంబర్ 82లో మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. సర్వే నంబర్ 82లో మల్లారెడ్డికి ఎకరం 22 గుంటలుండగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అతని మిత్రులకు 33 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూముల మధ్య వివాదం నెలకొనడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బౌద్ధనగర్ నుంచి సుచిత్రకు వెళ్లే రహదారి దగ్గర సర్వే చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ బారికేడ్లు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు తమ భూముల్లో సర్వే చేస్తున్నారని సమాచారంతో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అనుచరులతో సహా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది. మరోసారి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ వివాదం తెరపైకొచ్చింది. కొన్నాళ్లుగా జీడిమెట్లలోని సర్వే నంబర్ 82లో మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. సర్వే నంబర్ 82లో మల్లారెడ్డికి ఎకరం 22 గుంటలుండగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అతని మిత్రులకు 32 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూముల మధ్య వివాదం నెలకొనడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే ఇది వివాదాలతో చాలా రోజులు నడుస్తుంది. కోర్టులో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడంతో స్వచ్ఛమైన ఆర్టికల్. ఈ క్రమంలో సర్వే సంబంధించి అంటే ఇప్పుడు సర్వే నెంబర్ 82 ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించిన ల్యాండ్ అవుతుందో అక్కడ కొన్ని బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. సర్వే చేపట్టేందుకు అక్కడికి వెళ్లే టైంలో వాళ్ళని అదే బారికేడ్లు ఏర్పాటు చేసి సర్వే చేస్తున్న క్రమంలో ఎవరైతే మల్లారెడ్డికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా చేరుతున్నారు. సర్వే నిర్వహిస్తున్న కారణంపై వారు వివరాలు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొంత గొడవ జరిగింది. ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఎవరైతే మల్లారెడ్డి అల్లుడు ఉన్నారో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కూడా చేరుకున్నారు. ఆయన ఎవరికి తన ల్యాండ్ అంటే తన అనవసరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు అందుకున్నారు. ఒక్కరే వెళ్ళాలని కూడా సూచన చేశారు. ఈ క్రమంలో సీఐతో కొంతసేపు వాగ్వాదం కొనసాగింది. అంటే సర్వేకి సంబంధించి వివరాలు తెలిసిన హక్కు మాకు కూడా ఉంటున్నటువంటి ఒక వాదన ఇటు రాజశేఖరుడికి సంబంధించిన రాజశేఖర రెడ్డి కానీ మిగతా మల్లారెడ్డికి సంబంధించిన వర్గీయులు చెప్తూ వచ్చారు. అంటే పక్కా సమాచారం అంటే కోర్టు ఆదేశాల మేరకే మేము ఈ సర్వేను కొనసాగిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఇష్యూకి సంబంధించి చాలా రోజుల ప్రకారం చాలా రోజుల నుండి ఈ వివాదం అయితే కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో కొంత అధికారులు తనకు సంబంధించిన సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ఈ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డాయి. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి మరి వారు ఈ సర్వేను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా అంటే ఈ వ్యవహారానికి సంబంధించి మాత్రం న్యాయపరంగానే పోరాడతామని మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.